హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం టోటల్ డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా మనకి కరెంట్ అఫైర్స్ వీడియోస్ నేను ఆల్రెడీ జనవరి నుండి నవంబర్ మంత్ దాకా కూడా అప్లోడ్ చేశాను. అలాగే వాటి యొక్క పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డిసెంబర్ పీడిఎఫ్ కూడా మనకి త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మీకు అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లోనూ అలాగే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అక్కడ నుండి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో మొట్టమొదటిగా డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. Lieutenant General Manoj Kumar Mago has taken over as the Commandant of National Defence College NDC. సో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ మాగో వచ్చి నేషనల్ డిఫెన్స్ కాలేజీ కమాండెంట్గా అయితే బాధ్యతలు స్వీకరించారు. అలాగే మనకి సంబిత్ పాత్ర హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐటీడీసీ. సో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఐటీడీసీకి చైర్మన్గా సంబిత్ పాత్ర అయితే నియమితులవడం జరిగింది. అలాగే మనకి సంజయ్ జైన్ విల్ బి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీ ఐడిఆర్ఎస్సిఎల్. ఓకే, ఐడిఆర్సిఎల్ అంటే ఇండియా డెట్ రెజల్యూషన్ కంపెనీకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా సంజయ్ జైన్ అయితే నియమితులయ్యారు. అలాగే మనకి ప్రదీప్ షా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎన్ఏఆర్సిఎల్ అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి చైర్మన్గా ప్రదీప్ షా అయితే నియమితులవడం జరిగింది. అలాగే మనకి అల్కా ఉపాధ్యాయ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్గా అల్కా ఉపాధ్యాయ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ బికమ్ ద న్యూ స్ట్రాటజిక్ గ్రూప్ అడ్వైజర్ ఫర్ ఓయో. మనకి ఎస్బీఐ మాజీ చైర్మన్గా పనిచేసిన రజనీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఓయో మనకి హోటల్ రూమ్ బుకింగ్ యాప్ అయితే ఉంది కదా, సో ఈ ఓయో యొక్క కొత్త వ్యూహాత్మక గ్రూప్ సలహాదారు స్ట్రాటజిక్ గ్రూప్ అడ్వైజర్గా అయితే నియమితులయ్యారు. అలాగే మనకి సంజయ్ బండియోపాధ్యాయ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్గా సంజయ్ బండియోపాధ్యాయ అయితే నియమితులవడం జరిగింది. అలాగే మనకి గీతా గోపీనాథ్ టు బికమ్ ద ఐఎంఎఫ్స్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. ఐఎంఎఫ్కి సంబంధించి మొట్టమొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింటెడ్ ద ఇత్రా డేవిస్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. ఓకే, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసరికి మనకి ఇత్రా డేవిస్ ఎండి మరియు సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాథరిన్ రసెల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హెడ్ ఆఫ్ యూనిసెఫ్. సో యూనిసెఫ్కి సంబంధించి కొత్త హెడ్గా క్యాథరిన్ రసెల్ అయితే నియమితులయ్యారు. సో యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసరికి మనకి న్యూయార్క్లో అయితే ఉంటుంది. అలాగే ఫుల్ ఫామ్ వచ్చేసరికి గతంలో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనేవాళ్ళు, అలాగే మనకి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా ప్రజెంట్ అయితే మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని చెప్పి షార్ట్ ఫామ్లో యూనిసెఫ్ని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ అపాయింటెడ్ ద సంజీవ్ మెహతా యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. సో మనకి ఫిక్కీ ఏదైతే ఉందో ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చి తాను అధ్యక్షునిగా ప్రెసిడెంట్గా మనకి సంజీవ్ మెహతాను అయితే నియమించింది. సో ఆల్రెడీ హూయిస్కూల్లో చాలా అయితే చెప్పుకున్నాం కదా. సో ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చి ఫుల్ ఫామ్. ప్రెసిడెంట్ ఇప్పుడు అపాయింట్ అయింది మనకి సంజీవ్ మెహతా. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సుబ్రకాంత్ పాండా. అలాగే సెక్రటరీ జనరల్ వచ్చేసరికి దిలీప్ చెన్నై. అలాగే డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మనకి అరుణ్ చావ్లా. అలాగే మనకి లీనా నాయర్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ సిఇఓ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ఛానల్. సో ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ఛానల్ అనే కంపెనీకి సంబంధించి ఏదైతే ఈ ఛానల్ అనే కంపెనీ ఉందో ఇది ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ కంపెనీ. దీనికి సంబంధించి గ్లోబల్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా లీనా నాయర్ అయితే నియమితులయ్యారు. అలాగే అరవింద్ కుమార్ హ్యాస్ జాయిన్డ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సో అరవింద్ కుమార్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అరవింద్ కుమార్. అలాగే హుండాయ్ మోటార్ కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ అన్సు కిమ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్. సో మనకి హుండాయ్ మోటార్ కంపెనీ అన్సు కిమ్ను హుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమించింది. అలాగే మనకి మోహిత్ జైన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. సో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ యొక్క కొత్త అధ్యక్షునిగా మోహిత్ జైన్ అయితే ఎన్నికయ్యారు.
అలాగే రవీంద్ర భాకర్ CEO ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హ్యాస్ ఎస్యూమ్డ్ ఛార్జ్ ఆఫ్ ద నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC ఫిల్మ్ డివిజన్ అండ్ చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా CFSI. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC CEOగా ఉన్న రవీంద్ర భాకర్ వచ్చి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే ఫిల్మ్ డివిజన్ అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. ప్రదీప్ కుమార్ రావత్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ ఎన్వీ టు చైనా. చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ అయితే నియమితులయ్యారు. అలాగే PV సింధు అమాంగ్ 6 అపాయింటెడ్ మెంబర్స్ ఆఫ్ BWF అథ్లెటిక్స్ కమిషన్ టిల్ 2025. 2025 సంవత్సరం వరకు BWF అథ్లెటిక్ కమిషన్లో నియమితులైన 6 మంది సభ్యుల్లో PV సింధు కూడా నిలవడం జరిగింది. సో PV సింధు 2025 సంవత్సరం దాకా కూడా BWF అథ్లెటిక్ కమిషన్లో అయితే మనకి కొనసాగనుంది. అలాగే అతుల్ దినకర్ రాణే హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అతుల్ దినకర్ రాణే అయితే నియమితులయ్యారు. అలాగే హర్జిందర్ సింగ్ నేమ్డ్ ద ఇండియాస్ చీఫ్ ది మిషన్ ఫర్ 2022 వింటర్ ఒలింపిక్ ఇన్ బీజింగ్. 2022లో మనకి బీజింగ్లో జరగబోయే వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి భారత్ చీఫ్ ది మిషన్గా హర్జిందర్ సింగ్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ HO సూరి యాజ్ ఇట్స్ న్యూ MD మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా HO సూరిని అయితే నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మహమ్మద్ బిన్ సులైయామ్ ఆఫ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ FIA. సో FIA అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన మహమ్మద్ బిన్ సులైయామ్ వచ్చి మోటార్ స్పోర్ట్స్ వరల్డ్ గవర్నింగ్ బాడీ అయిన ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్కి సంబంధించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ RBL బ్యాంక్ బోర్డ్ హ్యాస్ అపాయింటెడ్ రాజీవ్ అహూజా యాజ్ ద ఇంటీరియం MD మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద బ్యాంక్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ RBL బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బోర్డు వచ్చి రాజీవ్ అహూజాను బ్యాంక్కి సంబంధించి తాత్కాలిక MD అండ్ CEO, ఓకే, మనకి తాత్కాలికంగా MD అండ్ CEO మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించింది. అలాగే మనకి ఐషిన్ చిహానా నేమ్డ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ యమహా మోటార్ ఇండియా గ్రూప్. ఓకే, మనకి యమహా మోటార్ ఇండియా గ్రూప్కి సంబంధించి కొత్త చైర్మన్గా ఐషిన్ చిహానా అయితే నియమితులయ్యారు. అలాగే నరేంద్రన్ జోడీ కొల్లప్పన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సౌత్ ఆఫ్రికా హైయెస్ట్ జ్యుడిషియల్ బెంచ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. సో నరేంద్రన్ జోడీ కొల్లప్పన్ వచ్చేసరికి దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం బెంచ్ అయిన రాజ్యాంగ న్యాయస్థానంలో అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద అతుల్ కుమార్ గోయల్ యాజ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ ద PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి కొత్త MD అండ్ CEOగా అతుల్ కుమార్ గోయల్ అయితే నియమితులయ్యారు. అలాగే IAS ప్రవీణ్ కుమార్ నేమ్డ్ యాజ్ ద DG అండ్ CEO ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మనకి IAS ప్రవీణ్ కుమార్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ యొక్క DG అండ్ CEOగా అయితే నియమితులవడం జరిగింది. Radhika Jha has been appointed as the Chief Executive Officer in the State Run Energy Efficiency Services EESL. ఓకే, మనకి రాధికా ఝా వచ్చేసరికి ప్రభుత్వం నిర్వహించే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమితులయ్యారు. అలాగే మనకి చంద్రప్రకాష్ గోయల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీ DGF అండ్ SS. సో మనకి చంద్రప్రకాష్ గోయల్ వచ్చేసరికి అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు స్పెషల్ సెక్రటరీగా అయితే నియమితులయ్యారు. అలాగే మనకి అనుపమ్ రే టు బికమ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిసర్మెంట్. ఓకే, మనకి నిరాయుధీకరణపై UN కాన్ఫరెన్స్లో భారత కొత్త రాయబారిగా అనుపమ్ రే అయితే నియమితులవడం జరిగింది. ITBP డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా విల్ హోల్డ్ ద అడిషనల్ ఛార్జ్ టు సహస్ర సీమాబల్ SSB. సో ప్రస్తుతం ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ DGగా ఉన్న సంజయ్ అరోరా మనకి SSB సహస్ర సీమాబల్కి కూడా అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వాసుదేవన్ PN రీఅపాయింటెడ్ యాజ్ ద MD అండ్ CEO ఆఫ్ ద ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించి MD అండ్ CEOగా వాసుదేవన్ PN అయితే తిరిగి నియమితులయ్యారు. ఓకే, సో మనకి ఇవి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనేవి డిసెంబర్ మంత్లో ఉన్నవి. నెక్స్ట్ డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే చూద్దాం.
విజయరాజ్ అండ్ వరుణ్ శర్మ నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఈజ్ మై ట్రిప్. సో ఈజ్ మై ట్రిప్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్లుగా విజయరాజ్ మరియు వరుణ్ శర్మ ఎంపికయ్యారు. అలాగే స్మృతి మాందన సైన్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గువి. సో గువి బ్రాండ్ అంబాసిడర్గా స్మృతి మాందన అయితే మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. సో గువి అనేది ఐఐటిఎం ఇన్క్యుబేటెడ్ స్టార్టప్. సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి సంబంధించి ఏదైతే ఇన్క్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ ఉందో అదే ఈ గువి అనే కంపెనీ. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మనకి క్రికెటర్ స్మృతి మాందన అయితే నియమితులయ్యారు. నీరజ్ చోప్రా అండ్ పివి సింధు అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ డిస్నీ బైజూస్ ఎర్లీ లెర్న్ యాప్. సో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్లేయర్ ఎవరైతే ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా అలాగే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇద్దరు కూడా డిస్నీ బైజూ యొక్క ఎర్లీ లెర్న్ యాప్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు. ఫరాన్ అఖ్తర్ అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పిరమిల్ రియాలిటీ. సో పిరమిల్ రియాలిటీ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఫరాన్ అఖ్తర్ అయితే నియమితులయ్యారు. రవీందర్ జడేజా రోప్స్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీ కినారా క్యాపిటల్. సో ఫిన్టెక్ కంపెనీ అయిన కినారా క్యాపిటల్ ఏదైతే ఉందో దీని బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రవీందర్ జడేజాని అయితే నియమించింది. సంజయ్ దత్ అపాయింటెడ్ as ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద 50th ఇయర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 50వ వార్షికోత్సవ సంవత్సర వేడుకలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అయితే నియమితులయ్యారు. యూనిక్స్, an Indian mobile accessory manufacturing brand has appointed జస్ప్రీత్ బుమ్రా as its brand ambassador. సో యూనిక్స్ అనే కంపెనీ ఇది భారతీయ మొబైల్ ఉపకరణాల తయారీ బ్రాండ్ అనేది యూనిక్స్ అనేది. ఈ కంపెనీ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని మనకి బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది. ఫిలిం డైరెక్టర్ నవోమి కవాసో నేమ్డ్ యాజ్ ద యునెస్కో గుడ్విల్ అంబాసిడర్. సో మనకి యునెస్కో గుడ్విల్ అంబాసిడర్గా చిత్ర దర్శకురాలైన నవోమి కవాసో ఎంపికయ్యారు. ఓకే, సో ఇది మనకి బ్రాండ్ అంబాసిడర్స్ లిస్ట్ అనేది డిసెంబర్ మంత్లో ఉన్నవి. నెక్స్ట్ డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. వి ప్రవీణ్ రావు విన్స్ ద 7th డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ 2017-19. సో వి ప్రవీణ్ రావు వచ్చేసరికి 7వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ 2017-19 సంవత్సరానికి సంబంధించి గెలుచుకోవడం జరిగింది. ఏ బయోగ్రఫీ టైటిల్ ద నారోజీ పైనర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఆథర్డ్ బై ద దిన్యార్ పాటేల్ అండ్ పబ్లిష్డ్ బై ద హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సెలెక్టెడ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ 4th కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ న్యూ ఇండియా ఫౌండేషన్ బుక్ ప్రైజ్ 2021. సో 4వ కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ న్యూ ఇండియా ఫౌండేషన్ బుక్ ప్రైజ్ 2021 విజేతగా ఎంపికైంది ఎవరు అంటే మనకి నౌరోజీ పైనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే జీవిత చరిత్ర పుస్తకాన్ని రాసిన మనకి దిన్యార్ పటేల్ చే రచించబడిన ఈ పుస్తకానికి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఇది మనకి ప్రెస్ అయితే ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకానికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద 40th edition ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ IITF 2021 at ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ. బీహార్ ఈజ్ ద పార్ట్నర్ స్టేట్ ఆఫ్ ద 40th IITF అండ్ ఫోకస్ స్టేట్స్ ఆర్ ఉత్తర్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఓన్ ద గోల్డ్ మెడల్ అవార్డ్ ఎట్ ద 40th edition ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్. సో మనకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు IITF ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021 యొక్క 40వ ఎడిషన్ ఢిల్లీలోని ప్రగతి మైదానంలో అయితే ప్రారంభించారు. సో ఈ 40వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్కి సంబంధించి బీహార్ రాష్ట్రం భాగస్వామ్య రాష్ట్రంగాను ఫోకస్ రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ అయితే నిలవడం జరిగింది. అలాగే 40వ ఎడిషన్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో బీహార్ రాష్ట్రం వచ్చేసరికి గోల్డ్ మెడల్ అయితే గెలుచుకుంది. అస్సామీ పోయెట్ నెల్మణి పుకాన్ జూనియర్ ఓన్ ద 56th జ్ఞానపీఠ్ అవార్డ్ అండ్ కొంకణి నావలిస్ట్ దామోదర్ మౌజా ఓన్ ద 57th జ్ఞానపీఠ్ అవార్డ్. సో మనకి భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం అని చెప్పుకోవచ్చు జ్ఞానపీఠ్ అవార్డు అనేది. సో అస్సామీ కవి అయిన నిల్మణి పుకాన్ జూనియర్కు 56వ జ్ఞానపీఠ్ అవార్డ్, అలాగే కొంకణి నవల రచయిత అయిన దామోదర్ మౌజోకు 57వ జ్ఞానపీఠ్ అవార్డు అనేది అయితే లభించడం జరిగింది. రతన్ టాటా టు గెట్ ద అస్సాం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అస్సాం వైభవ్ అవార్డ్. ఓకే, మనకి రతన్ టాటా గారు ఎవరైతే ఉన్నారో ఈయనకు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం వైభవ్ అనే అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ నిజాముద్దీన్ రివైవల్ ప్రాజెక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ఆన్ హోలిస్టిక్ అర్బన్
revitalization of the historic Nizamuddin Basti community in New Delhi has won the UNESCO Asia Pacific Award for Cultural Heritage Conservation 2021. సో ఏదైతే నిజాముద్దీన్ రివైవల్ ప్రాజెక్ట్ ఉందో చారిత్రాత్మక నిజాముద్దీన్ బస్తీ కమ్యూనిటీ యొక్క సంపూర్ణ పట్టణ పునరుద్ధరణపై భారతదేశం యొక్క ప్రాజెక్ట్ ఇది నిజాముద్దీన్ రివైవల్ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి న్యూఢిల్లీలోని సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ 2021 కోసం యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు అయితే లభించింది. మ్యాథమెటిషియన్ నిఖిల్ శ్రీవాస్తవ సెలెక్టెడ్ ఫర్ ఇనాగ్రల్ ఏఎంఎస్ కిప్రియాన్ ఫోయస్ అవార్డ్. మనకి గణిత శాస్త్రవేత్త అయిన నిఖిల్ శ్రీవాస్తవ ప్రారంభ ఏఎంఎస్ యొక్క సిప్రియాన్ ఫోయస్ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్జస్టెడ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా దిస్ ఇయర్ బై స్కై ట్రాక్స్. సో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసరికి స్కై ట్రాక్స్ ఈ సంవత్సరానికి సంబంధించి భారతదేశం మరియు మధ్య ఏషియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా అయితే ఈ విమానాశ్రయం ఎంపిక అవడం జరిగింది. ఐఐటి కాన్పూర్ సైంటిస్ట్ రూపేష్ గోయల్ బ్యాక్స్ ద యంగ్ జియోస్పేటియల్ సైంటిస్ట్ అవార్డ్. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త అయిన రూపేష్ గోయల్కు యంగ్ జియోస్పేషియల్ సైంటిస్ట్ అవార్డు అయితే లభించింది. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇండియన్ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి విల్ బి ద రిసిప్టెంట్ ఆఫ్ 2022 రాయల్ గోల్డ్ మెడల్. భారతీయ ఆర్కిటెక్ట్ అయిన బాలకృష్ణ దోషి వచ్చేసరికి 2020 సంవత్సరానికి సంబంధించి రాయల్ గోల్డ్ మెడల్ గ్రహీతగా ఉంటారని చెప్పి రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయితే ప్రకటించడం జరిగింది. Indian mathematician Neena Gupta has received the 2021 DST ICTP IMU Ramanujan Prize for Young Mathematician for Developing Countries for her outstanding work in affine algebraic geometry and commutative algebra. సో మనకి భారతీయ గణిత శాస్త్రజ్ఞురాలైన నీనా గుప్తాకు ఎఫైన్ బీజగణితం జామితి మరియు కమ్యూటేటివ్ ఆల్జిబ్రాలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి గాను దేశాలకు చెందిన గణిత శాస్త్రజ్ఞుల కోసం ఇచ్చే 2021 డిఎస్టీ ఐసిటిపి ఐఎంయు రామానుజన్ బహుమతి అయితే లభించడం జరిగింది. ఇండియాస్ హర్నాథ్ సంధు క్రౌన్ ద 7th మిస్ యూనివర్స్ 2021. భారతదేశానికి చెందిన హర్నాథ్ సంధు వచ్చేసరికి 70వ మిస్ యూనివర్స్ 2021 కిరీటం అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో అంతకుముందు మనకి మిస్ యూనివర్స్ భారతదేశం తరఫున కేవలం ఇద్దరు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు అంటే మనకి ఓన్లీ 2 ఇయర్స్ బిఫోర్ మనకి ఎంఎస్ సంధు హ్యావ్ ఓన్ ద టైటిల్ ఆఫ్ మిస్ యూనివర్స్ యాక్టర్ సుష్మితా సేన్ ఇన్ 1994 అండ్ లారా దట్టా ఇన్ 2000. సో మనకి ఎవరైతే హర్నాథ్ సంధు ఉన్నారో మనకి ఈమెకు ముందు చూసుకున్నట్లయితే 1994 సంవత్సరంలో సుష్మితా సేన్, అలాగే 2000 సంవత్సరంలో లారా దత్తా, ఈ ఇద్దరు మాత్రమే ఇప్పటిదాకా మిస్ యూనివర్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు మనకి 2021లో హర్నాథ్ సంధు అయితే ఈ మిస్ యూనివర్స్ టైటిల్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. అజిమ్ ప్రేమ్జీ విన్స్ ద 10th యాన్యువల్ డాక్టర్ ఇడా ఎస్ స్కడర్ హ్యూమటేరియన్ ఓరేషన్ అవార్డ్. మనకి అజిమ్ ప్రేమ్జీ విప్రో అధినేత ఎవరైతే ఉన్నారో 10వ వార్షికోత్సవ డాక్టర్ ఇడా ఎస్ స్కడర్ హ్యూమటేరియన్ ఓరేషన్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. DBS Bank India claims the 2 awards at the ET BFSI Excellence Award 2021. సో DBS Bank India వచ్చేసరికి ET BFSI Excellence Award 2021లో 2 అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ హ్యాస్ నేమ్డ్ ద ఇలాన్ మస్క్ ద CEO ఆఫ్ టెస్లా యాజ్ ద 2021 పర్సన్ ఆఫ్ ద ఇయర్. టైమ్ మ్యాగజైన్ వచ్చేసరికి టెస్లా CEO అయిన ఇలాన్ మస్క్ వచ్చి 2021 పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ భూటాన్ హ్యాస్ హానర్డ్ ద PM మోడీ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ నంగ్దంగ్ పెల్గి కెర్లోతో. ఓకే, మనకి భూటాన్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భూటాన్ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారమైన నగదంగ్ పెల్గి కెర్లోతో అయితే సత్కరించడం జరిగింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఓకే SGFI అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు హానర్ ద ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ క్రికెట్ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ విత్ హిస్ ప్రెస్టీజియస్ SGFI మెడల్ 2021. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత మాజీ క్రికెటర్ మరియు క్రికెట్ వ్యాఖ్యాత కామెంటేటర్ అయిన మనకి సునీల్ మనోహర్ గవాస్కర్కు తన ప్రతిష్టాత్మక SGFI మెడల్ 2021తో సత్కరించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సిమోనా బెల్స్ నేమ్డ్ ద టైమ్ మ్యాగజైన్ 2021 అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్. సో టైమ్ మ్యాగజైన్ ప్రకారం చూసుకున్నట్లయితే 2021 సంవత్సరానికి సంబంధించి అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్గా సిమోన్ బైల్స్ అయితే ఎంపికయ్యారు. 7-time ఛాంపియన్షిప్ లూయిస్ హామిల్టన్ రిసీవ్స్ ద నైట్హుడ్ ఎట్ విండ్సర్ క్యాస్టిల్ లండన్. సో 7 సార్లు ఛాంపియన్గా గెలిచిన లూయిస్ హామిల్టన్ వచ్చేసరికి విండ్సర్ క్యాస్టిల్ లండన్లో నైట్హుడ్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది.
Aditya Birla Group Chairman Kumar Mangalam Birla has received the Global Entrepreneur of the Year Award Business Transformation from the Indus Entrepreneurs. ఆదిత్య బిర్లా గ్రూప్ వచ్చేసరికి కుమార్ మంగళం బిర్లా ఎవరైతే ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ ఉన్నారో ది ఇండస్ ఎంటర్ప్రీనియర్స్ నుండి గ్లోబల్ ఎంటర్ప్రీనియర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మనకి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అందుకోవడం జరిగింది. Avani Lekara won the Best Female Debut honor at the 2021 Paralympic Sport Awards. 2021 పారాలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా మనకి అవని లేఖర బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. అవని లేఖర వచ్చేసరికి మనకి పారాలింపిక్ గేమ్స్లో మెడల్స్ అనేవి కూడా సాధించడం జరిగింది కదా. Steel Authority of India Limited won the Golden Peacock Environmental Management Award 2021 for successive 3 years. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డు 2021ను వరుసగా 3 సంవత్సరాల పాటు గెలుచుకోవడం అయితే జరిగింది. IIT Roorkee has been selected by the prestigious Confederation of Indian Industry for the Industrial Innovation Awards. మనకి ఐఐటి రూర్కీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వచ్చేసరికి ప్రతిష్టాత్మక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగింది. Divya Hegde, an Indian climate action entrepreneur from Udupi, Karnataka, has won the UN Women Award for Leadership Commitment at the 2021. కర్ణాటకలోని ఉడిపికి చెందిన భారతీయ క్లైమేట్ యాక్షన్ ఎంటర్ప్రీన్యూర్ దివ్యా హెగ్డే 2021లో లీడర్షిప్ కమిట్మెంట్ కోసం యుఎన్ ఉమెన్స్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ హ్యాస్ ఓన్ ద డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇన్ ద ప్రెస్టీజియస్ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా అవార్డ్స్ 2021. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వచ్చేసరికి ప్రతిష్టాత్మక టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా అవార్డ్స్ 2021లో డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. పద్మభూషణ్ అనిల్ ప్రకాష్ జోషి విన్స్ ద మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్. సో పద్మభూషణ్ అనిల్ ప్రకాష్ జోషి ఎవరైతే ఉన్నారో ఈయనకు మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు అయితే లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ అండ్ వయానా నెట్వర్క్ ఓన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ బ్యాంక్ ఫిన్టెక్ పార్ట్నర్షిప్ అవార్డ్. మనకి ఫెడరల్ బ్యాంక్ మరియు వయానా నెట్వర్క్ వచ్చేసరికి అత్యంత ప్రభావవంతమైన బ్యాంక్ ఫిన్టెక్ పార్ట్నర్షిప్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ అనుకృతి ఉపాధ్యాయ హ్యాస్ ఓన్ ద సుశీలా దేవి అవార్డ్ 2021 ఫర్ ద బెస్ట్ బుక్ ఆఫ్ ఫిక్షన్ ఫర్ హర్ నవల్ కిన్సుంగి. మనకి అనుకృతి ఉపాధ్యాయ వచ్చేసరికి 2021 సంవత్సరానికి సంబంధించి సుశీలాదేవి అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. మనకి సుశీలాదేవి అవార్డు అనుకృతి ఉపాధ్యాయ గారికి ఎందుకు వచ్చింది అంటే ఆమె రాసిన నవల మనకి కిన్సుంగి అనే నవలకు సంబంధించి రావడం జరిగింది. HDFC Bank has been named under the most innovative best practice at the coveted Conference of Indian Industry Digital Transformation Award 2021 or CII DX Award 2021. సో గౌరవమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2021 లేదా CII DX అవార్డు 2021లో HDFC బ్యాంక్ మోస్ట్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీస్ కింద అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. Viral Sudhir Bhai Desai, an industrialist from Surat who is popularly known as the Green Man or Green Man of Gujarat, has been honored with the Global Environmental and Climate Action Citizen Award 2021. మనకి గ్రీన్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ లేదా గ్రీన్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన పిలువబడే సూరత్కు చెందిన పారిశ్రామికవేత్త అయిన వైరల్ సుధీర్ భాయ్ దేశాయ్కు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్ అవార్డు అయితే లభించడం జరిగింది. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, ఓకే, పెటా ఫుల్ ఫామ్ ఇది, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. పెటా ఇండియా హ్యాస్ నేమ్డ్ ద బాలీవుడ్ స్టార్ ఎలియా భట్ ఈజ్ 2021 పర్సన్ ఆఫ్ ద ఇయర్. మనకి పెటా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ భారతదేశానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ ఎలియా భట్కు సంబంధించి 2021 పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక అవడం జరిగింది. ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ AACRP ఆన్ పౌల్ట్రీ బ్రీడింగ్ Manuti under the Kerala Veterinary and Animal Science University bagged the National Breed Conservation Award for 2021. So poultry breeding by All India Coordinated Research Project Kerala Veterinary and Animal Science University ఆధ్వర్యంలోని మనుత్నుకు 2021 సంవత్సరానికి సంబంధించి జాతి సంరక్షణ అవార్డు అయితే లభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ యాక్రోనిమ్ ఫ్రమ్ AIBA టు IBA. సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని యాక్రోనిమ్ వచ్చేసరికి AIBA అని ఉండేది. సో AIBA నుండి మనకి IBAకి అయితే చేంజ్ చేయడం జరిగింది. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా
అండ్ హెలీ మాథ్యూస్ వెస్టిండీస్ బ్యాగ్స్ ద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ నవంబర్. సో నవంబర్ మంత్ అవార్డ్స్ని డిసెంబర్లో అనౌన్స్ చేస్తారు, అలాగే డిసెంబర్ అవి జనవరిలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ ఐసీసీకి సంబంధించి ఓవరాల్గా ఇయర్లో అవార్డ్స్ అనేవి ఇచ్చేవారు. అలా కాకుండా ఈ సంవత్సరమే మనకి 2021లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మంత్కి కూడా ప్రతి నెల ఒక మేల్ ఒక ఫీమేల్ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించి ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ మనకి మెన్స్ కేటగిరీలో పురుషుల కేటగిరీలోను, హెలీ మాథ్యూస్ వెస్టిండీస్ మనకి మహిళా ప్లేయర్లను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మనకి నవంబర్ మంత్కి అయితే ఎన్నికవడం జరిగింది. సో నేను డిజీ పేజ్ జనవరి నుండి నవంబర్ దాకా ఎవరెవరు విన్ అయ్యారన్నది టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు సేవ్ చేసుకోవచ్చు. Sports Minister Anurag Singh Thakur formerly inaugurated the first ever national level Khelo India Women's Hockey League at the Major Dhyanchand National Stadium in New Delhi. సో క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వచ్చేసరికి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో మొట్టమొదటి జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ని అయితే లాంఛనంగా ప్రారంభించారు. India won the 16th medals in Commonwealth Weightlifting Championship 2021 held at Tashkent, Uzbekistan. సో ఉజ్బెకిస్తాన్లో తస్కెంట్లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021లో భారతదేశం మనకి 16 పథకాలు అయితే గెలుచుకోవడం జరిగింది. ఆ 16లో 4 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్, 4 స్వర్ణం, 7 రజత, 5 కాంస్య పథకాలు అయితే ఉన్నాయి. అంజు బాబీ జార్జ్ క్రౌన్ ద ఉమెన్ ఆఫ్ ద ఇయర్ బై వరల్డ్ అథ్లెటిక్స్ చేత ఉమెన్ ఆఫ్ ద ఇయర్ కిరీటాన్ని అంజు బాబీ జార్జ్ అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూజిలాండ్స్ అజాజ్ పటేల్ థర్డ్ బౌలర్ టు టేక్ 10 వికెట్స్ ఇన్ ఏ ఇన్నింగ్స్. ఓకే, మనకి ఒకే ఇన్నింగ్స్లో టెస్ట్ మ్యాచ్కి సంబంధించి మనకి 2 ఇన్నింగ్స్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఒకే ఇన్నింగ్స్లో కంప్లీట్గా 10 వికెట్స్ ఉంటాయి కదా, ఆ 10 వికెట్లకు 10 వికెట్లు కూడా తీసిన 3వ బౌలర్గా న్యూజిలాండ్కి చెందిన అజాజ్ పటేల్ అయితే నిలిచాడు. అంటే ఇన్నింగ్స్లో టోటల్గా 10 వికెట్స్ ఉంటే వేరే బౌలర్ ఎవరు కూడా ఒక వికెట్ కూడా తీయలేదు. ఒకే బౌలర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా గతంలో ఇంగ్లాండ్ బౌలర్ అయిన జిమ్ లేకర్, అలాగే ఇండియా బౌలర్ అయిన అనిల్ కుంబ్లే, ఓకే, ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఇద్దరు కూడా ఇదే విధంగా ఘనతనైతే గతంలో సాధించారు. అజాజ్ పటేల్ వచ్చి 3వ బౌలర్, ఈ విధంగా ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన బౌలర్గా అయితే నిలిచాడు. షెట్లర్ కిందంబి శ్రీకాంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు విన్ ఏ సిల్వర్ మెడల్ అట్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్. షెట్లర్ కిందంబి శ్రీకాంత్ వచ్చేసరికి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వెండి పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ 12th మెన్స్ FIH జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2021 విన్నర్ అర్జెంటీనా, రన్నర్ జర్మనీ, హోస్ట్ సిటీ వచ్చేసరికి భువనేశ్వర్, ఒడిస్సా. సో మనకి 12వ పురుషుల FIH జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2021 అనేది భువనేశ్వర్, ఒడిస్సాలో జరిగింది. ఆతిథ్య దేశం వచ్చేసరికి మనకి భువనేశ్వర్, ఒడిస్సా, రన్నర్ వచ్చేసరికి జర్మనీ, విజేత వచ్చేసరికి మనకి అర్జెంటీనా. నెక్స్ట్ విక్టర్ ఆక్సలెన్స్ అండ్ Taiju Jing were named the male and female player of the year 2021 respectively by the Badminton World Federation BWF. సో BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ చే విక్టర్ ఆక్సలెన్స్ మరియు తాయిజు ఇంగ్ 2021 సంవత్సరానికి సంబంధించి పురుష మరియు మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా అయితే ఎన్నికవడం జరిగింది. లూయిస్ హ్యామిల్టన్ విన్స్ ద ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్. మనకి సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభ ఎడిషన్ను లూయిస్ హ్యామిల్టన్ అయితే గెలుచుకోవడం జరిగింది. డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ 2021 విన్నర్ రష్యా, రన్నర్ క్రొయేషియా. సో మనకి డేవిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? డేవిస్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అని అడిగితే కనుక టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీ. సో ఈ టెన్నిస్కి సంబంధించిన డేవిస్ కప్ ఏదైతే ఉందో దీన్ని ఈ సంవత్సరం రష్యా గెలుచుకుంటే క్రొయేషియా వచ్చి రన్నర్గా నిలవడం జరిగింది. 2021 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ టైటిల్ మెన్స్ సింగిల్స్ టైటిల్ వచ్చేసరికి విక్టర్ ఆక్సలెన్స్ డెన్మార్క్ ప్లేయర్, ఉమెన్ సింగిల్స్ వచ్చేసరికి ఆన్సు యంగ్ మనకి సౌత్ కొరియా ప్లేయర్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ ఉమెన్ సింగిల్స్లో రన్నర్గా మనకి ఇండియన్ ప్లేయర్ అయిన పివి సింధు అయితే నిలిచారు, అందుకే ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. 2021 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తెలుగులో, పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత విక్టర్ ఆక్సలెన్స్ డెన్మార్క్ ప్లేయర్, మహిళా సింగిల్స్ టైటిల్స్ విజేత వచ్చేసరికి ఆన్సు ఇంగ్ దక్షిణ కొరియా ప్లేయర్, రన్నర్ వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన పివి సింధు. నెక్స్ట్ సాకేత్ మహాదేవ్ సర్కార్ won the gold medal in the men's 55 kg snatch category at the ongoing Commonwealth Weightlifting Championship 2021. మనకి కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2021లో పురుషుల 55 కేజీల స్నాచ్ విభాగంలో సాకేత్ మహాదేవ్ సర్కార్ వచ్చి బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ ఉమెన్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ వచ్చేసరికి మణిపూర్, రన్నర్ వచ్చేసరికి రైల్వే. ఓకే, సీనియర్ మహిళా జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే మణిపూర్ టీం గెలుచుకుంది, రన్నర్ వచ్చి రైల్వేస్.
ఇండియా క్లెయిమ్డ్ ద 41 మెడల్స్, ఓకే, 12 గోల్డ్, 15 సిల్వర్, 14 బ్రోంజ్ మెడల్స్ ఎట్ ద 4th ఏషియా యూత్ పారా గేమ్స్ హెల్డ్ అట్ రిఫా సిటీ, బహ్రెయిన్. మనకి బహ్రెయిన్లోని రిఫా నగరంలో జరిగిన 4వ ఏషియా యూత్ పారా గేమ్స్లో భారతదేశం టోటల్గా 41 పథకాలు సాధిస్తే ఆ 41లో 12 బంగారం, 15 రజత, 14 కాంస్య పథకాలు అయితే ఉన్నాయి. నార్వే మ్యాగ్నస్ కార్ల్సన్ విన్స్ ద ఫీడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. ఫీడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ అయితే గెలుచుకున్నాడు. మ్యాక్స్ వెర్స్టాపిన్ ఓన్ ద అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2021 ఫార్ములా 1 డ్రైవర్స్ ఛాంపియన్షిప్. మ్యాక్స్ వెర్స్టాపిన్ వచ్చేసరికి అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2021 ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా ఓన్ 6 మెడల్స్ అట్ ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్లో జరిగిన ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం 6 పథకాలు అయితే సాధించింది. ఇమ్మా రాడుకాను టెన్నిస్ ప్లేయర్ విన్స్ ద బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021. మనకి ఇమ్మా రాడుకాను టెన్నిస్ ప్లేయర్ వచ్చేసరికి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021 అయితే గెలుచుకోవడం జరిగింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2021 చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్స్ టైటిల్స్ వచ్చేసరికి లో కిన్యో సింగపూర్, అలాగే ఉమెన్ సింగిల్స్ టైటిల్స్ వచ్చేసరికి అకానే యమగుచి జపాన్ ప్లేయర్ అయితే గెలుచుకున్నారు. ఓకే, పురుషుల సింగిల్స్ వచ్చి లో కిన్యో సింగపూర్, మహిళా సింగిల్స్ వచ్చేసరికి అకానే యమగుచి జపాన్. నెక్స్ట్, అన్హాద్ సింగ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ గర్ల్ టు విన్ ద జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఇన్ యూఎస్ ఇన్ అండర్ 15 గర్ల్స్ కేటగిరీ. మనకి అన్హాద్ సింగ్ వచ్చేసరికి అండర్ 15 బాలికల విభాగంలో యూఎస్లో జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ జూనియర్ స్క్వాష్ ఓపెన్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ అమ్మాయికి అయితే నిలవడం జరిగింది. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ మెన్స్ హాకీ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. ఇటీవల బంగ్లాదేశ్ ఢాకాలో ఏషియా ఛాంపియన్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్ అయితే జరిగింది. సో దీన్ని మనకి దక్షిణ కొరియా అయితే మనకి ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. జపాన్ దేశం మనకి రన్నర్గా నిలిస్తే భారతదేశం మనకి బ్రాంజ్ మెడల్, ఓకే, ఇండియా 3rd ప్లేస్లో నిలిచి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే మనకి సాఫ్ అండర్ 19 ఉమెన్స్ ఛాంపియన్షిప్, ఓకే, సాఫ్ అండర్ 19 మహిళా ఛాంపియన్షిప్ కూడా ఇటీవల జరిగింది. దీన్ని మనకి బంగ్లాదేశ్ గెలుచుకుంటే భారతదేశం ఇండియా వచ్చి మనకి రన్నర్గా అయితే నిలవడం జరిగింది. ఇండియన్ స్కైయర్ అంచల్ ఠాకూర్ హ్యాస్ బ్యాగ్డ్ ద బ్రాంజ్ మెడల్ ఎట్ ద ఇంటర్నేషనల్ స్కీ ఫెడరేషన్ అల్పిన్ స్కీయింగ్ కాంపిటీషన్ ఇన్ మాంటియాగ్రో. భారతీయ స్కీయర్ అంచల్ ఠాకూర్ వచ్చి మాంటెన్గ్రోలో జరిగిన అంతర్జాతీయ స్కీ ఫెడరేషన్ అల్పిన్ స్కీయింగ్ పోటీలో కాంస్య పథకాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద క్రికెట్. భారత ఆఫ్ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ్ అన్ని రకాల ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. పంకజ్ అద్వానీ ఓన్ ద నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ 2021. పంకజ్ అద్వానీ వచ్చి నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ 2021 అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్, విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అంటే క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. దీని 2021 సంవత్సరానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గెలుచుకుంటే రన్నర్ వచ్చి తమిళనాడు అయితే నిలవడం జరిగింది. 11th హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్. 11వ హాకీ ఇండియా జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్ను వచ్చి ఉత్తరప్రదేశ్ టీం గెలుచుకుంటే చండీగఢ్ టీం వచ్చి మనకి రన్నర్గా అయితే నిలవడం జరిగింది. నితీష్ కుమార్ అలాంగ్ విత్ హిస్ పార్ట్నర్ తరుణ్ ధిల్లాన్ ఓన్ ద మెన్స్ డబుల్ గోల్డ్ ఎట్ ద 4th పారా బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ విచ్ కంక్లూడెడ్ ఇన్ భువనేశ్వర్, ఒడిస్సా. ఒడిస్సాలోని భువనేశ్వర్లో ముగిసిన 4వ పారా బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్షిప్లో నితీష్ కుమార్ తన భాగస్వామి తరుణ్ ధిల్లాన్తో కలిసి పురుషుల డబుల్ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, మహమ్మద్ షామీ బికమ్ ద జస్ట్ 11th ఇండియన్ బౌలర్ అండ్ 5th ఇండియన్ పేసర్ టు క్లెయిమ్ ద 200 వికెట్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఇన్ జస్ట్ 55 టెస్ట్ మ్యాచెస్. మహమ్మద్ షామీ ఇండియన్ బౌలర్ వచ్చేసరికి 55 టెస్ట్ మ్యాచ్ల్లోనే టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు సాధించిన 11వ భారత బౌలర్ మరియు 5వ భారత పేసర్గా అయితే నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా అచీవ్స్ ద మైల్ స్టోన్ ఆఫ్ పికింగ్ ద 100 టెస్ట్ వికెట్స్. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ 100 టెస్ట్ వికెట్లను అయితే మనకి మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద బుక్ డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ ఆథర్ బై ద డాక్టర్ ఏఎస్ సూర్యప్రకాష్. ఓకే, మనకి డాక్టర్ ఏఎస్ సూర్యప్రకాష్ వచ్చి డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేశారు. ద అంబుజా స్టోరీ హౌ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డినరీ మ్యాన్ క్రియేటెడ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద నరోత్తమ్
సెక్సారియా. ఓకే, మనకి అంబుజా స్టోరీ సాధారణ మనుషులు సమూహం అసాధారణ కంపెనీని ఎలా సృష్టించింది. ఓకే, ఇది మనకి ఆటోబయోగ్రఫీ. ఓకే, మనకి నరోత్తమ్ సెక్సారియా యొక్క స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ ఈ పుస్తకం అనేది. 1971 చార్జ్ ఆఫ్ ఎ గోర్ఖాస్ అండ్ అదర్ స్టోరీ రిటర్న్ బై ద రచన బిస్త్ రావత్. ఓకే, మనకి 1971 చార్జ్ ఆఫ్ ది గుర్ఖాస్ అండ్ అదర్ స్టోరీస్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే బిస్ట్ రావత్. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు లాంచ్డ్ ద పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఏ క్విస్ట్ ఫర్ నైతిక్ భారత్ ఆథర్ బై ద ప్రభాత్ కుమార్. ఓకే, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మరొక పుస్తకాన్ని అయితే లాంచ్ చేశారు. ఆ పుస్తకం పేరు పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఏ క్విస్ట్ ఫర్ నైతిక్ భారత్. ఓకే, ఈ పుస్తక రచయిత ప్రభాత్ కుమార్. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు లాంచ్డ్ ద బుక్ టైటిల్ ద మిడ్వే బ్యాటిల్ మోడీ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్ ఆథర్ బై ద గౌతమ్ చింతామణి. ఓకే, మనకి ద మిడ్వే బ్యాటిల్ మోడీ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్ ఈ పుస్తకాన్ని కూడా వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈ పుస్తక రచయిత మనకి గౌతమ్ చింతామణి. బాలకృష్ణ మాథూర్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్ రిలీజ్డ్. ఓకే, మనకి బాలకృష్ణ మాథూర్ గారి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ పుస్తకం అనేది. ఓకే, ఎట్ హోమ్ ఇన్ ద యూనివర్స్. నెక్స్ట్ వాటర్ షెడ్ హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియా వాటర్ అండ్ హౌ క్యాన్ వీ సేవ్ ఇట్. ఓకే, ఈ బుక్ ఆథర్ వచ్చి మృదుల రమేష్. ఓకే, వాటర్ షెడ్ హౌ వి డిస్ట్రాయ్ ఇండియన్స్ వాటర్ అండ్ హౌ క్యాన్ వీ సేవ్ ఇట్. ఓకే, ఈ పుస్తక రచయిత మృదుల రమేష్. అలాగే ప్రైడ్ ప్రిడ్యూస్ అండ్ పండిట్రీ. ఓకే, మనకి ప్రైడ్ ప్రిజుడిస్ అండ్ పండిట్రీ ఈ బుక్ ఆథర్ వచ్చేసరికి డాక్టర్ శశి థరూర్. ఓకే, ప్రైడ్ ప్రిజుడిస్ అండ్ పండిట్రీ పుస్తక రచయిత శశి థరూర్. అలాగే రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్ బుక్ ఆథర్ రాహుల్ రావైల్. ఓకే, రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ ఈ పుస్తక రచయిత వచ్చేసరికి రాహుల్ రైవల్. అలాగే రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 years ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బుక్ ఆథర్ ఎస్ఎస్ సోబ్రాయ్. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క మొట్టమొదటి 25 సంవత్సరాల రివైండింగ్ పుస్తక రచయిత ఎస్ఎస్ సోబ్రాయ్. వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద తెలుగు బుక్ టైటిల్ ద గాంధీ టోపీ గవర్నర్ ఆథర్ బై ద యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన గాంధీ టోపీ గవర్నర్ అనే తెలుగు పుస్తకాన్ని వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేశారు. మోస్ట్లీ చాలా బుక్స్ను కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ యాన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్నెస్ బుక్ ఆథర్ డాక్టర్ రేఖా చౌదరి. ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్నెస్ పుస్తక రచయిత డాక్టర్ రేఖా చౌదరి. ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్ ఉత్తరప్రదేశ్ హౌ యోగి ఆదిత్యనాథ్ చేంజ్డ్ యూపీ వాలాబాయ్ అబ్యూస్ టు ఏ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ ఆథర్ బై ద శాంతన్ గుప్తా. ఓకే, ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్ ఉత్తరప్రదేశ్ హౌ యోగి ఆదిత్యనాథ్ చేంజ్డ్ ద యూపీ వాలాబాయ్ అబ్యూస్ టు ద బ్యాడ్జ్ ఆఫ్ హానర్ ఈ పుస్తక రచయిత మనకి శాంతన్ గుప్తా. ద మోడీ గ్యాంబిట్ డీకోడింగ్ మోడీ 2.0 బుక్ ఆథర్ సంజు వర్మ. ఓకే, మోడీ గ్యాంబిట్ డీకోడింగ్ మోడీ 2.0 పుస్తక రచయిత ఎవరు అంటే సంజు వర్మ. అలాగే కాశ్మీర్ కండ్రమ్ ద క్వెస్ట్ ఫర్ పీస్ ఇన్ ఏ ట్రబుల్డ్ ల్యాండ్ బుక్ ఆథర్ ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ నిర్మల్ చందర్ విజ్. ఓకే, మనకి ది కాశ్మీర్ కండ్రమ్ ది క్విస్ట్ ఫర్ పీస్ ఇన్ ఏ ట్రబుల్డ్ ల్యాండ్ పుస్తక రచయిత మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన జనరల్ నిర్మల్ చందర్ విజ్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు హ్యాస్ లాంచ్డ్ ద బుక్ టైటిల్ డాక్టర్ విఎల్ దత్ గ్లిమ్స్ ఆఫ్ ఏ పైనీర్ లైఫ్ జర్నీ ఆథర్ బై ద డాక్టర్ విఎల్ ఇందిరా దత్. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు డాక్టర్ విల్ ఇందిరా దత్ రచించిన డాక్టర్ విల్ దత్ గ్లిమ్స్ ఆఫ్ ఏ పైనీర్స్ లైఫ్ జర్నీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మోస్ట్లీ మనకి ఉపరాష్ట్రపతి గారు 90% ఎక్కువగా బుక్స్ అనేవి మనకి లాంచ్ చేయడం వల్ల అదైతే మనకి అడిగే అవకాశం అయితే 99% అయితే ఉండదు. కేవలం మెయిన్గా బుక్ ఏంటి, ఆ బుక్ ఆథర్ ఏంటి అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. An autobiography of Arup Rai Choudhury titled The Turnover Wizard Savior of Thousands released by the M. Venkaiah Naidu. మనకి ది టర్నోవర్ విజార్డ్ సేవియర్ ఆఫ్ ద థౌజండ్స్. ఓకే, ఈ పుస్తకం అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక అరూప్ రాయ్ చౌదరి. తుషార్ కపూర్ హ్యాస్ రిటర్న్ హిస్ ఫస్ట్ బుక్ టైటిల్ బ్యాచిలర్ డాట్. ఓకే, తుషార్ కపూర్ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి బ్యాచిలర్ డాట్ అనే పేరుతో మనకి మొట్టమొదటి పుస్తకాన్ని అయితే రచించారు. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ 2021 ఇఫ్కో ర్యాంక్డ్ ద ఫస్ట్ అమాంగ్ టాప్ 300 కోఆపరేటివ్స్ ఇన్ ద వరల్డ్. మనకి వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ 2021 ప్రకారం చూసుకుంటే ప్రపంచ అగ్ర 300 సహకార సంస్థల్లో ఇఫ్కో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇఫ్కో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్.
నెక్స్ట్ నిర్మలా సీతారామన్ హ్యాస్ ర్యాంక్డ్ ద 37th ఆన్ ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021. ఓకే, మనకి 2021 వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో నిలిస్తే వరల్డ్ వైడ్గా టాప్ ప్లేస్లో మనకి మెకెంజీ స్కాట్ వచ్చి ఫస్ట్ ప్లేస్లోను, కమలా హారిస్ వచ్చి సెకండ్ ప్లేస్లోను, రోష్ని నాదర్ మల్హోత్రా వచ్చి ఇండియా తరఫున 52వ స్థానంలోను, కిరణ్ మంజూర్ దాషా ఇండియా తరఫున 72వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తున్నాను. ఫోర్బ్స్ 2021 ప్రపంచ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మనకి నిర్మలా సీతారామన్ గారు 37వ స్థానంలో నిలిస్తే ప్రపంచవ్యాప్తంగా మెకెంజీ స్కాట్ ప్రథమ స్థానం, కమలా హారిస్ 2వ స్థానం, భారతదేశం తరఫున రోష్ని నాదర్ మల్హోత్రా 52, కిరణ్ మంజూర్ దాషా అయితే 72వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఏషియా పవర్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 4th, యూఎస్, చైనా, జపాన్ టాప్స్ ద లిస్ట్. ఓకే, మనకి ఏషియా పవర్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం 4వ స్థానంలో నిలిస్తే మొట్టమొదటి 3 స్థానాల్లో మనకి యూఎస్, చైనా, జపాన్ అయితే నిలవడం జరిగింది. ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021 నిర్మలా సీతారామన్ టాప్స్ ద లిస్ట్, నీతా అంబానీ సెకండ్, సౌమ్య స్వామినాథన్ చీఫ్ సైంటిస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎట్ ద థర్డ్ ప్లేస్. మనకి ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. ఓకే, మనకి ఇది ఇండియాకి సంబంధించిన లిస్ట్ కేవలం. ఫార్చ్యూన్ ఇండియా ఉమెన్స్ లిస్ట్లో నిర్మలా సీతారామన్ ప్రథమ స్థానంలోను, నీతా అంబానీ సెకండ్ ప్లేస్లోను, WHO చీఫ్ సైంటిస్ట్ అండ్ సౌమ్య స్వామినాథన్ థర్డ్ ప్లేస్లో నేనైతే నిలవడం జరిగింది. మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. ఫార్చ్యూన్ ఇండియా యొక్క అత్యంత శక్తివంతమైన మహిళల 2021 జాబితాలో నిర్మలా సీతారామన్ అగ్రస్థానంలోను, నీతా అంబానీ 2వ స్థానంలోను, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వచ్చి 3వ స్థానంలోనూ నిలవడం జరిగింది. 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 రిలీజ్డ్ బై ద వీబాక్స్ మహారాష్ట్ర హ్యాస్ రిటైన్ ద టాప్ పొజిషన్. 9వ ఎడిషన్ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 వీబాక్స్ ద్వారా విడుదల చేయబడిన ఈ లిస్టులో మహారాష్ట్ర మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD వరల్డ్ కాంపిటేటివ్ సెంటర్ పబ్లిష్డ్ ఇట్స్ ద వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్, స్విట్జర్లాండ్ టాప్స్ ద లిస్ట్ అండ్ ఇండియా ర్యాంక్ 56. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD వరల్డ్ కాంపిటేటివ్ సెంటర్కు సంబంధించిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ అయితే ఇటీవల విడుదలైంది. సో ఈ వరల్డ్ మనకి టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్లో చూసుకుంటే స్విట్జర్లాండ్ అగ్రస్థానంలోను, భారతదేశం వచ్చేసరికి 56వ స్థానంలో నిలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ హోల్డ్స్ ద టాప్ పొజిషన్ ఇన్ ద టోటల్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ ఉన్న జాబితా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 66 అండ్ USA టాప్స్ ద లిస్ట్. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం 66వ స్థానంలో నిలిస్తే అమెరికా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. Maharashtra has topped the list of states with the maximum number of beneficiaries under the Atmanirbhar Bharat Rozgar Yojana, followed by the Tamil Nadu and Gujarat. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులను కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో చూసుకుంటే మహారాష్ట్ర అగ్రస్థానంలోనూ, తమిళనాడు మరియు గుజరాత్ మనకి తర్వాత స్థానంలో నిలవడం జరిగింది. Prime Minister Narendra Modi has ranked the 8th on the list of world top 20 most admired men in a survey carried out by the data analytics company YouGov. సో YouGov అనే కంపెనీ విడుదల చేసిన వరల్డ్ టాప్ 20 అడ్మైర్మెంట్ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ స్థానంలో నిలిచారు. ప్రథమ స్థానంలో బరాక్ ఒబామా, 12వ స్థానంలో సచిన్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్ వచ్చేసరికి 14, అమితాబ్ బచ్చన్ వచ్చేసరికి 15, విరాట్ కోహ్లీ వచ్చేసరికి 18వ స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, మోస్ట్ అడ్మైర్ మెన్ చూసాం కదా. అలాగే మోస్ట్ అడ్మైర్ ఉమెన్ కేటగిరీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా మిచెల్ ఒబామా ప్రథమ స్థానంలోను, భారతదేశానికి సంబంధించి ప్రియాంక చోప్రా 10, ఐశ్వర్య బచ్చన్ 13, సుధామూర్తి గారు 14వ ర్యాంక్లో నిలవడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇండియా లార్జెస్ట్ కార్పొరేట్ బై రెవెన్యూ ప్రాఫిట్ అండ్ మార్కెట్ వాల్యూ టాప్ ద 2021 విజికి న్యూస్ స్కోర్ ర్యాంకింగ్ యాజ్ ఇండియా మోస్ట్ విజిబుల్ కార్పొరేట్ ఇన్ ద మీడియా. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీ వచ్చేసరికి ఆదాయాలు, లాభాలు మరియు మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే భారతదేశపు అతిపెద్ద కార్పొరేట్. 2021 విజికి న్యూస్ స్కోర్ ర్యాంకింగ్ భారతదేశ మీడియాలో ఎక్కువగా కనిపించే కార్పొరేట్ సంస్థగా మనకి రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండియా ఈజ్ అమాంగ్ ద వరల్డ్ టాప్ 3 డోప్ వయలేటర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ రష్యా అండ్ ఇటలీ. రష్యా మరియు ఇటలీ దేశాల తర్వాత ప్రపంచంలోనే డోప్ ఉల్లంఘించే వారిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి 3 దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలవడం జరిగింది. హురిన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 3rd అండ్ US టాప్డ్. హురిన్ యొక్క గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం భారతదేశం 3వ స్థానంలో నిలిస్తే అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021 గుజరాత్ టాప్ ద ర్యాంకింగ్. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021 ప్రకారం మనకి గుజరాత్ రాష్ట్రం వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ ప్రెడిక్టెడ్ ద ఇండియన్ ఎకానమీ విల్ బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ బై ద ఇయర్ 2031 ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్. యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ చేసిన సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే చైనా మరియు యుఎస్ తర్వాత 2031 సంవత్సరానికి సంబంధించి 31 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని 3వ అతిపెద్దదిగా మారుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. అంటే 2031 తర్వాత ప్రథమ స్థానంలో చైనా, యుఎస్ రెండో స్థానంలో ఉంటే భారతదేశం 3వ స్థానానికి అయితే మనకి వస్తుందని చెప్పి ఇండియన్ ఎకానమీ అనేది చెప్పి మనకి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ టాప్డ్ ఇన్ ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్, తమిళనాడు అండ్ గుజరాత్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ అమల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిస్తే తమిళనాడు వచ్చి రెండో స్థానంలోను, గుజరాత్ వచ్చి మూడో స్థానంలోనూ నిలవడం జరిగింది. ఐఐటి మద్రాస్ హ్యాస్ బ్యాగ్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2021. ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వచ్చేసరికి అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ARIIA 2021లో ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ ఆర్బిటరీస్ అయితే చూద్దాం. పద్మశ్రీ అవార్డీ తెలుగు ఫిలిం లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాస్డ్ అవే. మనకి పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలుగు సినిమా గీత రచయిత అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయారు. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అండ్ హిస్ వైఫ్ పాస్డ్ అవే ఇన్ IAF చాపర్ క్రాష్ ఇన్ తమిళనాడు. తమిళనాడు IAF హెలికాప్టర్ ప్రమాదంలో మనకి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అయిన బిపిన్ రావత్ మరియు అతని భార్య చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ సీఎం కొణిజేటి రోషయ్య పాస్డ్ అవే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య గారు కూడా రీసెంట్గా చనిపోయారు. వెటర్నరీ జర్నలిస్ట్ వినోద్ దుబా పాస్డ్ అవే. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దుబా కూడా చనిపోయారు. అలాగే ఇండియా ఫస్ట్ ఉమెన్ సైకాట్రిస్ట్ శారదా మీనన్ పాస్డ్ అవే. భారతదేశపు మొట్టమొదటి మహిళా సైకాట్రిస్ట్ అయిన శారదా మీనన్ గారు కూడా చనిపోయారు. వరల్డ్ ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఎలిన్ యాష్ పాస్డ్ అవే. ఓకే, ప్రపంచంలోనే పురాతన టెస్ట్ క్రికెటర్ అయిన ఎలిన్ యాష్ కూడా చనిపోయారు. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ యాదవ్ పాస్డ్ అవే. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సురేష్ యాదవ్ కూడా చనిపోయారు. పద్మశ్రీ అవార్డీ నందకిషోర్ ప్రస్తి పాస్డ్ అవే. ఓకే, మనకి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన నందకిషోర్ ప్రస్తి కూడా చనిపోయారు. గోతిక్ నవల్ ఆథర్ అన్య రైస్ పాస్డ్ అవే. గోతిక్ నవల రచయిత అయిన అన్య రైస్ కూడా చనిపోయారు. కూనూరు హెలికాప్టర్ క్రాష్ సర్వైవర్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పాస్డ్ అవే. కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా చనిపోయారు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ RL జల్లప్ప పాస్డ్ అవే. కేంద్ర మాజీ మంత్రి RL జల్లప్ప కూడా కనుమూయడం జరిగింది. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ GT నానావతి హూ హెడెడ్ ద 2002 గోత్రా రైట్స్ పాస్డ్ అవే. 2020 గోత్రా అల్లర్లకు సంబంధించిన కేసులో నేతృత్వం వహించిన మాజీ మనకి సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ GT నానావతి గారు కూడా చనిపోయారు. ప్రిజ్గర్ ప్రైజ్ విన్నింగ్ ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజర్స్ పాస్డ్ అవే. ప్రిజ్గర్ ప్రైజ్ గెలుచుకున్న ఆర్కిటెక్ట్ రిచర్డ్ రోజర్స్ కూడా చనిపోయారు. మలయాళం డైరెక్టర్ సేతు మాధవన్ పాస్డ్ అవే. ఓకే, మలయాళ దర్శకుడు KS సేతు మాధవన్ గారు కూడా చనిపోయారు. సౌత్ ఆఫ్రికన్ క్యాంపెయినర్ ఆర్చ్ బిషప్ డెస్మాండ్ టూటు పాస్డ్ అవే. దక్షిణాఫ్రికా ప్రచారకర్త అయిన ఆర్చ్ బిషప్ డెస్మాండ్ టూటు గారు కూడా చనిపోయారు. ఫార్మర్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రే ఇల్లింగ్వర్త్ పాస్డ్ అవే. ఓకే, ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ అయిన రే ఇల్లింగ్వర్త్ కూడా చనిపోవడం జరిగింది. హీమ్యాన్ ఆర్టిస్ట్ అండ్ టాయ్ డిజైనర్ మార్క్ టైలర్ పాస్డ్ అవే. హీమ్యాన్ కళాకారుడు మరియు బొమ్మల డిజైనర్ మార్క్ టైలర్ కూడా చనిపోయారు. ఫార్మర్ గ్రీక్ ప్రెసిడెంట్ కరోలోస్ పపోలియస్ పాస్డ్ అవే. ఓకే, గ్రీస్ మాజీ అధ్యక్షుడైన కరోలోస్ పపోలియస్ కూడా చనిపోయారు. ఈవో విల్సన్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీ పాస్డ్ అవే. ఫాదర్ ఆఫ్ బయోడైవర్సిటీగా పేరు పొందిన ఈవో విల్సన్ గారు కూడా చనిపోయారు. 7th టర్మ్ రాజ్యసభ ఎంపీ అండ్ ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర ప్రసాద్ పాస్డ్ అవే. 7 సార్లు రాజ్యసభ ఎంపీ పారిశ్రామికవేత్తగా పనిచేసిన మహేంద్ర ప్రసాద్ గారు కూడా చనిపోయారు. ఓకే, ఇది మనకి డిసెంబర్ 2021లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో PDF కూడా త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మీకు లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.